సమస్త మార్గములందు వాడు చూడండి అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటే, రెండు మనసుల మధ్య ప్రయాణం చేస్తుంటే, రెండు ఆలోచన కలిగి ఉంటే నువ్వేం ఆశించకూడదు చెప్పాలి? ఏం ఆశించకూడదు? ప్రభు నాకేదో చేస్తాడు, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ప్రభు నా జీవితంలో ఏదో చేస్తాడు అని ఏం చేయకూడదు? నమ్మకము పెట్టుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నమ్మకం పెట్టుకుంటే నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు సరైన జీవితం జీవించట్లా. ఒక పడవ ఉంది, ఒక పడ రైట్ వెళ్తుంది, ఒక పడ లెఫ్ట్ తిరుగుతుంది. నాకు రెండు పడవలు కావాలి, రెండు పడవ కాలేసావు అనుకోండి, నువ్వు ఇటు పోలేవు ఇటు పోలేవు, నడి సముద్రంలో మునిగిపోతావు. నీకు ఆ గమ్యాన్ని చేరలేవు, ఇటు ఈ గమ్యాన్ని చేరలేవు. నీ గమ్యం మధ్యలో ఆగిపోతుంది, నీ జీవితం మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, యెహోషువ గారు అక్కడ ప్రజలతో ఉంటున్నారు, ఇదిగో మీరు ఏదైనా చేసుకోండి, మిమ్మల్ని దేవుడు రక్షించి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెడితే మీరు అశూరు దేవుళ్ళు కానీ బయలు దేవతలు కానీ మీరు పూజించాలని ఇష్టపడుతున్నారు. మీరు ఏదైనా చేసుకుంటారో బాబు, నాకు సంబంధం లేదు, నేను మాత్రం చెప్పండి, నేను మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ నమ్మకం ఎక్కడ ఉంటుంది? డబ్బు మీద. ప్రార్థన చేస్తాం ఆస్తి మీద, మన చూపంతా డబ్బు మీద ఉంటది, మన చూపంతా లోకం మీద ఉంటది, మన చూపంతా చెప్పండి ఈ లోకం మీద ఉంటది. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఉంటారు, లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రమాదం, నువ్వు అటు దేవుడి మీద పూర్తిగా అనుకోలేవు, లోకంలో కూడా పూర్తిగా జీవించలేవు. ఈ రెండు తలముల మధ్య జీవితం చాలా ప్రమాదకరమని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేసామంటే దేవుడి మీద మనం ఆధారపడి జీవించాలి. విభజిత హృదయం లేదా రెండు తలంపుల మధ్య హృదయం చాలా ఏంటిది? ప్రమాదకరమైనది. రెండవ చూద్దాం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన దేశంలో మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకొచ్చు, నీ ప్రాణముకు మూలమైన దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకొన్నట్లు దేన్ని కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. దేవుడు మన ముందు అన్ని ఉంచాడు. యెహోషువ గారు కూడా వాళ్ళ ముందు రెండు డిసిషన్స్ ఇచ్చాడు. ఇదిగో ఒకటి బయలు పూజించండి లేదా యెహోవాను పూజించండి. రెండవది ఏంటంటే మీ ముందు జీవమును మరణం ఉంచుతున్నాను, మీరు ఆశీర్వాదాన్ని కోరుకుంటారంటే దేవుడి దగ్గర రండి, లేదా మరణము కోరుకుంటానుకుంటే మీ బయలుదేవతలకు వెళ్ళిపోండి. లేకపోతే చూడండి, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళు వాళ్ళకు ముందు రెండు జీవితాలు, రెండు ఆలోచనలు వచ్చినప్పుడు, వాళ్ళ ముందు రెండు డెసిషన్స్ పెట్టినప్పుడు వాళ్ళు దేన్ని కోరుకున్నారు? జీవాన్ని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ చరిత్ర గ్రంథంలో లేఖనంలో రాయబడ్డారు. మనము వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. వారు చేసుకున్న ఆలోచనలను బట్టి మనం దేవుణ్ణి మహింపరచబడుతున్నాం. చాలా మంది కూడా ఇలాంటి డెసిషన్స్ వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కొన్నిసార్లు కొన్ని ప్రతికూల సమస్యలు వస్తాయి. పని చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, అది చేయమంటారు, ఇది చేయమంటారు. లేదా మనం పని చేసే చోట్ల, మనం ఉద్యోగంకి వెళ్ళే చోట్ల, లేదా మనం పనికి వెళ్ళే చోట్ల కొన్నిసార్లు అన్యాలు తోటలోకి కానీ, అన్యులు పూజించే ప్లేస్లోకి కానీ, లేదా అన్యులు పనిచేసే ప్రాంతాల్లోకి మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఆచరించే ఆలోచనలు కూడా మళ్ళీ కూడా ఆచరణ చెప్తూ ఉంటారు. లేదా కొబ్బరికాయ కొట్టనానో, లేదా పలహారం తీసుకున్నానో, లేదా అది కొట్టనాను, ఇది కొట్టనానో, మళ్ళీ ఒక 2 డేస్ వచ్చే సమయంలో ఉంటాం. అప్పుడు మనము దేవుని మీద ఆధారపడి, ఇదిగో నేను చేయను, ఇది చేయకూడదు, నేను ఇలా ఉండకూడదు అని పక్కకు వెళ్తామా? లేదా ఇదిగో నాకు ఉద్యోగం ఇచ్చాడు, లేదా నేను ఆ తోటలో పనికి వెళ్తున్నాను, ఒకవేళ చేయకపోతే, ఇది తినకపోతే, అది చేయకపోతే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో,
లేదా మళ్ళీ నాకు పనికి పిలవరేమో అని చాలా మంది ఇలాంటి సందర్భాల్లో లోకంలోనికి పడిపోతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరన్నారు ఈ మాటలు? 3 వ్యక్తులు అన్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారికి కూడా ఒక టాస్క్ ఇవ్వబడింది. ఇదిగో మీరు మొక్కండి లేదా అగ్నిలో పోండి. మీరు ఈ విగ్రహానికైనా మొక్కండి లేదా అగ్నిలోకి వెళ్ళిపోండి అని ఒక టాస్క్ వచ్చింది. ఇది జీవం ఒక పక్క, మరణం ఒక పక్క. లోకంలో చూస్తే మీరు విగ్రహానికైనా మొక్కాలి లేదా వెళ్ళి అగ్నిగుండంలో చావాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈరోజు భారతదేశంలో చాలా రూల్స్ వచ్చేసాయి. త్వరగా మనకు ఒక రూల్ కూడా రాబోతుంది. ఇదిగో ఎవరైతే మందిరకు వెళ్తున్నా వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళంటే వారికి ఏ వర్తించో, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీము వాళ్ళకి రాదు కదా, రిజర్వేషన్స్ వర్తించవు. సో కాబట్టి మీకు ఒక నిర్ణయం ఇవ్వబడుతుంది ముళ్ళంపాడులో ఉన్న ప్రజలందరికీ. ఇదిగో మీరు ప్రార్థనకి వెళ్ళాలంటే ఇవన్నీ మీకు రావు. ఒకవేళ మీకు ఇవన్నీ కావాలంటే ప్రార్థన మానేయాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? మనం ఏం చేస్తాం? లేదు మాకు ఏమీ వద్దు, మాకు దేవుడు కావాలని, మాకు రిజర్వేషన్ వద్దు, స్కీమ్స్ వద్దు, స్కామ్స్ వద్దు, మాకు పథకాలు వద్దు, ఏమొద్దు, మాకు దేవుడే కావాలి అని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? లేదా మాకు దేవుడు వద్దు, ఏమొద్దు, మాకు అవే కావాలి అన్నవాళ్ళు ఎంతమంది? అలా ఒక రోజు రాబోతుంది ప్రియమైన సంగమా. అలాంటి రోజు రాకబోనిపే దేవుడు రోజు మనతో చెప్తున్నాడు, ఇదిగో షద్రకు, మేషకు, అబేద్నెగోకు ఒక టాస్క్ ఇవ్వబడింది. వాళ్ళు బయలు కన్నా మొక్కాలి లేదంటే అగ్నిగుండంలో పడి చావాలి. కానీ వాళ్ళు ఏం తెలుసా? ఇదిగో ఈ మండుచున్న వేడిమి గల అగ్నిలోంచి మమ్మల్ని రక్షించడం మా దేవుడు సమర్థుడు. మీ విగ్రహాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మొక్కం. మాకు ఈ స్కామ్స్ వద్దు, స్కీమ్స్ వద్దు, రిజర్వేషన్స్ వద్దు, మాకు మా దేవుడే కావాలి అని ఎంతమంది రానున్న రోజుల్లో నిలబడుతున్నారు, నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నదే ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. ఒకవేళ మాకు దేవుడు వద్దండి, ఎలాగే పోతాం లోకంలో అంటే మీ ఇష్టం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ ముందు జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను. మీకు జీవం కావాలంటే నన్ను వెంబడించండి, లేదా మరణం కావాలంటే లోకాన్ని వెంబడించండి. ఇలాగ షద్రకు, మేషకు, అబేద్నెగోకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడకుండా దేవుని వైపే తిరిగారు. ఆ మండుచున్న వేడిములో నుంచి దేవుడు వారిని సజీవంగా బయట తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరం, రోమపత్రికలో 14వ అధ్యాయం 12వ వచనం, మనం ప్రతి ఒక్కరు ఏం చెప్పాలి? ప్రతి ఒక్కరూ ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నావా, లేదా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావా, లేదా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నామా లేదా దానికి ప్రతి ఒక్కరు ఒక రోజు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మనం అందరం జవాబుదారం కలిగి ఉండాలి. ఒకరోజు దేవుడు మనం పిలుస్తాడు, ఆయన ముందు నిలబడతాం. ఇదిగో నా కొరకు నేను నిలబడ్డావు అని తీసుకెళ్లి ఆయన జీవ కిరీటం ఇచ్చి పరలోకమందు ఆయన సింహాసనం పక్కన మనం కూర్చోబెడతాడు. లేదు ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, నా కుమార్తె నా కొరకు నిలబడలేదు, ఒక కష్టం వచ్చింది, లేదా ఒక ఇబ్బంది కలిగింది, లేదా ఒక సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు నా కొరకు నిలబడకుండా లోకం వైపు తిరిగిపోయి, ఇదిగో లోకంలో అన్నుల వలె తిరిగిపోయింది కాబట్టి ఇదిగో నీ కొరకు ఎక్కడ ఉంది? ఏముంది నీ కొరకు? చెప్పాలి. నీ కొరకు పాతాళం సిద్ధంగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి చక్కగా కేకలు వేసుకోమని దేవుడు చెప్పబోతున్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే, దేవుడు నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి, ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. మొట్టమొదటిది విభజించే 2 హృదయాలు చాలా ప్రమాదకరమైనవి. రెండవది యెహోషువ అదే అన్నాడు, ఇదిగో మీరు ఆ బయలు కావాలా, యెహోవా దేవుడు కావాలా, 2 తలంపుల మధ్య ఉండొద్దని చెప్పాడు. రెండవది ఇదిగో మీ కొరకు ఇది ఉంచుతున్నాను, అది ఉంచుతున్నాను, మీకు ఏది కావాలి? నిర్ణయం దేవుడు మనకే ఇచ్చాడు. కానీ మనము దేవుడి వైపు తిరుగుతున్నామా లేదా అన్నిల వైపు తిరుగుతున్నామా పరిశీలన చేసుకోవాలి. ఇంకొకటి చూద్దాం, మరొకసారి యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం, మరొకసారి అదే మాట చదువుదాం.
చదవండి యెహోషువ గ్రంథం. మర్చిపోయారా? 24:15. మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించుదురో అమోరుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవుడు సేవించుదురో మీరే కోరుకోండి. 2 ఆప్షన్స్ అయిపోయినాయి, డిసిషన్స్ అయిపోయినాయి, 2 ఆలోచనలు అయిపోయినాయి. 3వ దానికి వెళ్దాం. మీరు ఎవరిని సేవింపగోరను నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తున్నాను. చూడండి, ఈయన దగ్గర ఆగిపోలా. ఏమంటున్నాడు? నేను మాత్రమే కాదు ప్రార్థనకు వచ్చేది, నేను మాత్రమే ప్రార్థన చేసుకునేది కాదు, నేను మాత్రమే మందిరానికి వచ్చడం కాదు, నేనును చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేనును, అందరు చెప్పాలి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఇక్కడ యెహోషువ గారు ఆయన గురించి మాత్రమే చెప్పట్లేదు. ఇదిగో నేను మాత్రమే వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, లేదా నేను మాత్రమే వెళ్ళిపోయి భక్తిలో ఉంటాను, లేదా నాకు మాత్రమే పరలోకం కాదు. ఆయన అక్కడే చెప్తున్నాడు, ఇదిగో నా ఇంటి వారము కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది కుటుంబంగా కలిసి ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఈరోజు ఎంతమంది కుటుంబంగా కలిసి దేవుని మందిరంలోకి రాగలుగుతున్నాం? విశ్వాసం నీకు ఒక్కదానికేనా? విశ్వాసం నీకు ఒక్కడికేనా? ప్రార్థన నీకు ఒక్కడికేనా? ప్రార్థన మనకు మాత్రమేనా? ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రార్థనకు రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రక్షణ అవసరం లేదా? వాళ్ళకి నరకం వెళ్ళిపోతే నువ్వు ఆనందం గడుపుతావా? నువ్వు పరలోకంలో దేవునితో ఆనందం గడుపుతూ వాళ్ళు నరకంలో కేకలు ఇస్తుంటే చూసి ఆనందపడతావా? రోజు ఆనందపడలేము. ఒక సందర్భం చూసాం, ఇదిగో నేను చాలా నరకంలో కేకలేస్తున్నాను, ఇబ్బంది పడుతున్నా. ధనికుడు అంటాడు, ఇదిగో ప్రభువా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వు, నేనేం చేస్తాను? ఇదిగో నా సహోదరులు అక్కడ భయంకరంగా తిరుగుతున్నారు, ధనంతో ఆశలపడి శుభ్రంగా ధనం మీద ఆధారపడి ఉన్నారు. కొంతమంది తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, కొంతమంది వదలబోతులుగా చాలా ఆనందంగా గడుపుతున్నారు లోకంలో. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ప్రభు ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభువా, వెళ్ళిన అన్నదమ్ములను మార్చుకుని వస్తారంటే ప్రభు ఏమన్నాడు, ఇదిగో వాళ్ళ దగ్గర చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, దీర్ఘదర్శులు ఉన్నారు, కానీ వాళ్ళ మాట అట్లా. ఆ ధనవంతుడు తిరిగి దేవునికి ఒక ప్రశ్న చేయొచ్చు, ప్రభువా నేనున్నప్పుడు కూడా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, నేను అట్లాగో మారలేదు వాళ్ళ మాటలిని. కనీసం నరకం నుంచి పైకి వెళ్ళి ఇదిగో నేను నరకంలోకి వెళ్ళాను బాబు, నా జీవితం నాశనం అయిపోయింది, కనీసం మీరైనా బాగుపడండి రా అని చెప్తే వాళ్ళు మారుతారు అని ప్రభువుని వేడుకుంటే ప్రభు అన్నాడు, ఇదిగో మీకును వారికి సంబంధం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మాత్రమే రక్షణ కాదు, ఎవరికి కూడా రక్షణ కావాలి? చెప్పాలి, ఎవరికి రక్షణ కావాలి? మన ఇంటి వారికి కూడా రక్షణ కావాలి. ద్వితీయోపదేశకాండం 6:6-7 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6:6-7 5వ వచనం కూడా చూడండి. 5వ వచనం స్టార్ట్ చేద్దాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు, చూడండి చాలా ఇంపార్టెంట్ గా, నీవు నీ కుమారులకు నువ్వు వాటిని ఏం చేయాలి? అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఏం చేయాలి? మనం అందుకే పాట పాడుకున్నాం, కూర్చున్నా గానీ నిల్చున్నా గానీ ఏం చేయాలా? దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. దేవుని గురించిన మాటలు మనం పిల్లలకు నేర్పించాలి. కుటుంబ ఆరాధన చేయాలి. కుటుంబం అంతా రాత్రిపూట కూర్చుని ప్రార్థన పాట పాడి ప్రార్థన చేసి ప్రభువును కనపరిచే కుటుంబంగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మన కుటుంబంలోనే ఉంటాడు.
దేవుడు మన కుటుంబంలోనే కార్యం చేస్తాడు. దేవుడు మన కుటుంబంలోనే అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు చేయగలరు. అందుకే ముందుగానే మీకు చెప్పాను, ఒకవేళ మీరు ఇలాగూ లేకపోతే దేవుని దగ్గర నుంచి మీరు ఏం చేయకూడదు. యాకోబు పత్రికలో నేర్చుకున్నాం, ఇలాంటి వాడు అస్థిరుడు గనుక దేవుడి దగ్గర నుంచి మీరేమీ ఆశించకూడదు. నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటే, రెండు పడవల మీద ఉంటే, నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది కోరకూడదు. నువ్వు దేవుడి దగ్గర ఏమి పొందుకోలేవు కూడా. ఎందుకంటే నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నావు కాబట్టి. అలాంటి వాడు అస్థిరుడు గనుక, కాబట్టి అలా అస్థిరుడుగా ఉండకూడదంటే మనం ఎక్కడున్నా, ఏం ప్రాంతంలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా కానీ మనం ఏం చేస్తా, చంటి బిడ్డల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించి, వాడు పెద్దవాడిన తర్వాత దాని నుంచి తొలగిపోడు. కాబట్టి వాడు చిన్న పిల్లల దగ్గర నుంచి వారికి నేర్పించాలి. వాళ్ళు పడుకున్నా కానీ, కూర్చున్నా కానీ, లేచినా కానీ ప్రతిసారి చెప్పాలి, ఇదిగో ప్రభు మన జీవితంలో కార్యం చేశాడు, ప్రభు మన జీవితంలో అద్భుతాన్ని చేశాడు, ప్రభు ఇలాగ మనల్ని కాపాడాడు. మన పరిస్థితి ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఒకప్పుడు ఈ కుటుంబంలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు ఈ ఇంట్లో ఉండేవాళ్ళం, కానీ దేవుడు ఇప్పుడు మనకు మంచి ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు మనకి ఏమి వస్తువులు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేవు, వాహనాలు లేవు, కానీ ప్రభు మన ఆశీర్వదించి ఇదిగో ఇలాంటి వాహనం ఇచ్చాడు, ఒక బండి ఇచ్చాడు, ఒక కారు ఇచ్చాడు, ఒక పొలం ఇచ్చాడు, ఒక పండు ఇచ్చాడు, ఒక పాడి పశువులు ఇచ్చాడు అని మన పిల్లలకు మనం దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా చెప్పటమే దేవుడు మనకిచ్చిన పని. అదే మన ఇదిగో మీరు కూర్చున్నా కానీ, లేచినా కానీ, నిలబడినా కానీ, బయటికి వెళ్ళినా కానీ, ఎక్కడికున్నా కానీ, ఇదిగో ఈ మాటలు మీ పిల్లలకి ఏం చేయాలి, అభ్యసింప చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పించడం ద్వారానే మన కుటుంబం దేవునికి దగ్గరగా రాగలదు. అందుకే అన్నాడు యెహోషువ గారు, ఇదిగో మీరు ఎవరైనా పూజించుకోండి, నేను నా ఇంటి వారిని కూడా ఖచ్చితంగా పూజిస్తాం, యెహోవాను మాత్రమే సేవిస్తాం. 16 అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. ఆ 31 నుంచి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసంచుము, అప్పుడును నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికి దేవుని వాక్యాన్ని బోధించారు. ఎవరు చెప్పాలి? ఎవరు చెరసాలలో వేయబడి చెప్పండి. ఇద్దరు చెరసాలలో వేయబడ్డారు. ఎందుకు వేయబడ్డారు వాళ్ళు? అదొక మన చరిత్ర గ్రంథాలకు వెళ్తే వాళ్ళు దేవుడి గురించిన మాటలు అక్కడ చెప్తారని చెప్పి, వీళ్ళు పట్టణంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు గాను వారిని కొట్టి చెరసాల్లో వేశారు. వీళ్ళు చెరసాల్లో వస్తే వాళ్ళు ఏం చేస్తారు? 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచున్నారు. చూడండి, వీళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఏం చెప్పారు? ఇదిగో ఈ ప్రాంతంలో మీరు ఉండాలి అంటే మీరు ఇలాంటి పని చేయకూడదు. ఇదిగో మేము ఎలాగో డబ్బులు సంపాదించుకున్నాం, ఆ సోది చెప్తూ ఉండండి, డబ్బులు సంపాదించుకుంటున్నాం అని చెప్తే వీళ్ళు మీరు చేసే తప్పు అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరికీ కోపం వచ్చి వీళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. చూద్దాం ప్రియమైన జనులారా, యెహోషువ కూడా వాళ్ళ ముందు ఒక టాస్క్ ఇచ్చాడు. ఇదిగో దేవుడు మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉంచాడు, ఇదిగో మీరు ఆయన్ని పూజిస్తారా, బయలును పూజిస్తారా? ఇక్కడ కూడా అదే టాస్క్. పౌలు శీలకు అదే బాధ కలిగింది. ఇదిగో మీరు ఉండాలంటే వెళ్ళు, ఇక్కడ మాకు తగ్గట్టుగా ఉండండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు మేము దేవుడు మాత్రమే పూజిస్తాం, మా దేవుడు అయిన యెహోవాను కూర్చుని యేసుక్రీస్తు ఆ మాటలు మీకు చెప్తామని చెప్పినప్పుడు వాళ్ళని కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి వేశారు, చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పటికి కూడా వాళ్ళు ఏం చేయటం మానలేదు, ప్రార్థించటం మానలేదు, స్తుతించటం మానలేదు, కీర్తించటం మానలేదు, విజ్ఞాపన చేయటం మానలేదు. ఇవన్నీ వాళ్ళు చేయటం మానలేదు. కాబట్టి దేవుడు వారి జీవితంలో చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఆ చెరసాలలో మొత్తం ఏమైపోయి పునాదులు కదిలిపోయాయి. ఆ చెరసాల పునాదులు కదిలిపోతే ఆ చెరసాల అధిపతి భయపడిపోయి బాధపడిపోయి, ఇదిగో నేను చచ్చిపోతే మంచిది, ఎందుకంటే అందరూ పారిపోయి ఉంటారని చెప్పి కత్తి తీసుకుని చచ్చిపోబోతుంటే పౌలు అంటాడు, ఇదిగో ఎవ్వరూ ఎక్కడికి పోలేదు, భయపడొద్దు అంటే అప్పుడు ఆ చెరసాల అధికారి
దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు అన్నాడు, ఇదిగోండి నేనును నా ఇంటి వారును రక్షణ పొందుదాం. ఆయన అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళ కుటుంబం ఆయన దగ్గర లేదు. చెరసాల్లో ఆ చెరసాల అధికారి కుటుంబం లేదు. చెరసాల్లో ఆయన పిల్లలు లేరు. కానీ ఆయన మాత్రమే దేవుడి కార్యాన్ని చూశాడు. ఆయన మాత్రమే దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆ చెరసాల్లో చూశాడు. కానీ ఆయన అన్నాడు, ఇదిగో నాకు రక్షణ వస్తే సరిపోలేదు అన్నాడు. ఎవడు? ఇదిగో నేనును నా ఇంటి వారు కూడా. ప్రియమైన వారులారా, మనం కూడా అదలాగే ఉండాలి. మనము కూడా రక్షణ మన దగ్గరే ఆగిపోకూడదు. మనము కూడా మన దగ్గరే ప్రార్థన ఆగిపోకూడదు. మనము కూడా మన దగ్గరే విశ్వాసం ఆగిపోకూడదు. మన కుటుంబంలో మన పిల్లల్ని ప్రార్థన తీసుకురావాలి, భర్తలను ప్రార్థన తీసుకురావాలా, తల్లిదండ్రులు ప్రార్థన తీసుకురావాలా, భార్యలు ప్రార్థన తీసుకురావాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది చూడండి, అప్పుడే మీ కుటుంబం ఏం జరుగుతుంది? రక్షణ వస్తుంది. అప్పుడే మీరు అస్త్రులుగా కాకుండా స్త్రీలుగా ఉంటారు. అప్పుడే మీరు దేవుని దగ్గర నుంచి ఏమైనా కోరుకోవటానికి అవకాశం ఉంటది. ఒకవేళ నిజమైన విశ్వాసిగా మనం ఉన్నామా? ఒకవేళ నిజమైన విశ్వాసిగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోతాం. కానీ ఒంటరి వాడే 1000 మంది 10,000 మంది అవుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. ఇదిగో నేను దేవుని అంగీకరించాను, నా తోటి వాళ్ళు, నా కుటుంబీకులు, నా తోటి వారు కానీ అన్యులుగా ఉన్నారు, నేను ఇది చేస్తే ఏమని అనుకుంటారేమో, లేదా నా స్నేహం పోతుందేమో, లేదా నా బంధుత్వం పోతుందేమో, నా కుటుంబంలో ఒక డిఫరెన్సెస్ కలహాలు వస్తాయేమో అని బాధపడుతున్నామో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని అంగీకరిస్తే దేవుని పక్షాన నిలబడతాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకెవరు విరోధి? వీడు ఆయన మీద ఆనుకుని ఉన్నాడు కనుక వాడు ఎన్నడను కదల్చబడడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి ఉందాం. మనము దేవుని మీద తిరుగుదాం, దేవుని వైపు తిరుగుదాం. ఇదిగో యెహోషువ, ఇదిగో మీ ముందు 2 తలంపులు ఉంచాను, మీ ముందు 2 మార్గాలు ఉంచాను. బయలును ఆచరిస్తారా, దేవుని ఆచరిస్తారా? ఇదిగో మొట్టమొదటిగా 2 స్వభావాలు. దేని చెప్పండి? 2 స్వభావాలు భయంకరమైనవి, లేదా 2 స్వభావాలు ప్రమాదకరమైనవి. తర్వాత నిర్ణయించుకునే అధికారం మన చేతుల్లోనే ఉంది. ఒకవేళ అలా నిర్ణయం తీసుకునే అధికారం మన చేతుల్లో లేకపోతే మీరు అనొచ్చు, ఇదిగో నా చేతుల్లో లేదు కాబట్టి అంతా మా నాన్నగారి చేతుల్లో ఉంటది, మా బాబాయ్ చేతుల్లోనే, మా తాత చేతుల్లోని మీరు తప్పించుకోవచ్చు. కానీ మూడవది ఏమనాలి? మన రక్షణ కాదు కానీ కుటుంబం కూడా రక్షించబడాలి. కుటుంబంలో కూడా రక్షణ వస్తేనే అప్పుడు నువ్వు స్థిరుడుగా మార్చబడతావు. ఈ 3 మాటలు మనం ధ్యానం చేసుకోవాలి. యెహోషువ అన్నది, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. చూద్దాం, మనం సేవిస్తున్నామా? మనం మన దేవుడిని యెహోవాను మాత్రమే సేవిస్తున్నామా, లేదా లోకంలో వెళ్ళిపోతున్నామా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావా, లేదా అన్ని ఆచారాలు ఆచరిస్తున్నావా? ప్రార్థన చేస్తూ కూడా విగ్రహాలు పూజిస్తున్నావా, లేదా ప్రార్థన చేస్తూ కూడా అన్య పద్ధతులు ఆచరిస్తున్నావా? ప్రార్థన చేస్తూ కూడా విగ్రహాల వైపు తిరుగుతున్నావా? ప్రార్థన చేస్తూ కూడా కొండలు ఎక్కుతున్నావా? ప్రార్థన చేస్తూ కూడా గుట్లెక్కి కొబ్బరికాయలు కొడుతున్నావా? ప్రార్థనకు వస్తూ కూడా ఆదివారం ప్రార్థన చేస్తూ కూడా వాక్యం వింటూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బలిపీఠాల మీద బలు అర్పిస్తున్నావా? లేదా ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ద్వంద్వ మనస్కులు దేవునికి ఇష్టలు కాదు. 2 తలంపుల మధ్య ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి అలాగ ఉండకుండా దేవుని వైపు తిరుగుదాం. యెహోషువ అన్నట్లు, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించుదమన్నట్లుగా మనమును మన కుటుంబీకులందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థన సమయంలో కుటుంబంతో కలిసి వస్తూ, కుటుంబం కలిసి ప్రార్థిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.